బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అయితే తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అయితే ఆ లేఖలో కొన్ని కీలక అంశాలను పేర్కొన్నారు. మీరు 6 గ్యారంటీలు 420 హామీల పేరుతోటి అధికారంలోకి వచ్చారు 2023లో. అప్పటి నుండి మీరు ఏ పథకాలు అమలు చేయట్లేదు. ఆర్థిక అంటే రాష్ట్ర ఖజానాలో ఏదైతే లంకె బిందెలు కాకుండా ఖాళీ బిందెలు ప్రదర్శనిస్తున్నాయని మీరు వ్యంగ్యంగా మాట్లాడారు. మీరు ఇప్పుడు ఏదైతే అవసరమైతే సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి 1000 కోట్లు తీయాలని మాట్లాడిన మీరు అంటే మీకు ఖజానా నిధులు మీ జోబులు ఫుల్ చేస్తున్నారంటూ కూడా ఆయన ఏదైతే ఘాటుగా లేఖ రాశారు. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు 12 సంవత్సరాల నుండి తెలంగాణకు ఇటు ఏదైతే పథకాలతో పాటు ఇటు మూలధనం రూపంలో 12 లక్షల కోట్లు ఇచ్చింది. సో దానికి చర్చకు సిద్ధమంటూ కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి, ప్రజల్ని మీరు నెరవేర్చాలని ప్రజల్ని మోసం చేశారు, కానీ ఇప్పటివరకు నెరవేర్చలేదు. సో మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎందుకంటే రోజు రోజుకు తెలంగాణ పరిస్థితి మీ పాలనలో దిగజారిపోతుంది కాబట్టి శ్వేతపత్రం విడుదల చేయాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలంటూ కూడా ఆయన లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గతంలో కూడా కిషన్ రెడ్డి 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈసారి ఆర్థిక పరిస్థితిపై ఏదో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాసిన లేఖ అనేది ఇప్పుడు రాష్ట్ర వాయిద్యాల చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ అంటే ఈ రోజు మధ్యాహ్నం కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దానికంటే ముందే కిషన్ రెడ్డి లేఖ రాయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి లేఖపై ఏ విధంగా స్పందిస్తారో అదేవిధంగా కాంగ్రెస్ మంత్రులు అదేవిధంగా కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తున్నది ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.